ఏంటిది అక్కడ ల్యాండ్ అవుతుంది? డ్రోన్ అట్లా క్రాష్ అయింది. నైట్ టైం కదా, దానికి సరిగ్గా తెలియలే. నెక్స్ట్ షిట్. నాకు డ్రోన్ ఈవినింగ్ టైంలో ఎగరేసాక తెలిసింది ఏంటంటే బయట చాలానే పొల్యూషన్ ఉంది. యాజ్ యూ హెవ్ సీన్ ఇన్ ద వీడియో, చాలా పొల్యూషన్ ఉంది భయ్య. డ్రోన్ ఉన్నాక ఇలాంటి చిలిపి పనులు చేయకపోతే ఎలాగా? సో ఇక్కడ ఈ ప్రొపెల్లర్స్ అయితే పోయినాయి. సో ఒక ప్రొపెల్లర్ సెట్ అయితే పోయింది. ఐ థింక్ ఇదైతే పోయింది. సో చూస్తా మొత్తం అన్నీ చెక్ చేసి, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, లాస్ట్ ఈ 3 ప్రొపెల్లర్స్ మాత్రం యూజ్ చేస్తా. ఇఫ్ నాట్, హ్యావ్ టు రీప్లేస్ ఆల్ ద ప్రొపెల్లర్స్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై ది నైట్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని. యాక్చువల్లీ ఆక్సిలరీ లైట్ దీని కింద ఒకటి ఉంటుంది, బటన్ నొక్కాను కానీ ఆన్ అవ్వలేదు. మరి ఎందుకు ఆన్ అవ్వలేదో తెలియదు. అది కూడా ఆన్ అయ్యి ఉంటే అది ఎగ్జాక్ట్గా లొకేషన్ హోమ్ పాయింట్కి సెట్ అయ్యి అక్కడే ల్యాండ్ అయ్యేది. బట్ చూస్తున్నా అక్కడ దాకా వచ్చింది, పక్కకి వెళ్ళదు ఏంటి అని చూస్తున్నా. బట్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నాను, ఇది హ్యాండిల్ చేస్తున్నాను. సో హ్యాపెన్స్, ఏం పర్లేదు, నో డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉంటాయి. మాకు ఇక్కడ ఒక చిన్న గార్డెన్ ఉంటుంది, ఒక మినీ కూడా కాదు, నానో గార్డెన్. ఇది వచ్చేసి తోటకూర. మోస్ట్లీ మా ఇంట్లో వీక్లీ 1 to 2 times ఇదే వండుతూ ఉంటారు. టాకింగ్ అబౌట్ టుమారోస్ రైడ్, ఒక చిన్న రైడ్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో కూడా డీటెయిల్స్ పెట్టాను ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది. బట్ రేపు రైడ్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే రైడ్లో వెళ్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. ఇఫ్ నాట్ బోర్ కొట్టేసేదేమో కదా. సీ యూ టుమారో. What's up YouTube? How's it going? Welcome back to the channel. ఆల్రెడీ చూస్తుంటారు, వీకెండ్ మార్నింగ్ రైడ్. జస్ట్ అలా సరదాగా బయటికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అని చాలామందిని అడిగితే కొన్ని ఆప్షన్స్ చెప్పారు. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ట్రూ బ్లాక్. బేసిక్గా మనకి కాఫీ అంటే ఇష్టం కాబట్టి ఐ లైక్ కాఫీ, బ్లాక్ కాఫీ వెరీ మచ్. సో అందుకోసం అని చెప్పేసి ఐ పిక్ ట్రూ బ్లాక్. బో, ఈ బ్రదర్ ఎటు ఎలా పట్టుకెళ్తున్నాడు దీన్ని, ఎటు వెళ్తాడో కూడా తెలియదు, రోడ్డుకి మధ్యలో వెళ్తున్నాడు. సో యా, చూశారు కదా కొంచెం ముందు క్లిప్లో డ్రోన్ అయితే క్రాష్ అయింది. సో చిన్న లెసన్ దట్ ఐ లెర్న్డ్ అబౌట్ ఫ్లయింగ్ ఎ డ్రోన్ ఇన్ ద నైట్ ఈజ్, కింద ఆక్సిలరీ లైట్ అని ఉంటుంది కొన్ని డ్రోన్స్కి. సో అది ఆన్ చేసుకుంటే ఇట్ విల్ బీ బెటర్, బికాజ్ లైడార్ సెన్సర్ అని ఒకటి ఉంటుంది అనమాట. బేసిక్గా అది నైట్ టైంకి సెన్సర్స్. సో అది ఈ డ్రోన్కి ఎయిర్ 3Sకి వెనకాల ఉండదు, ఓన్లీ ముందే ఉంటుంది. అది లేకపోవడంతో నా డ్రోన్ హోమ్ పాయింట్ని మిస్జడ్జ్ చేసుకుని వేరే లొకేషన్కి కొంచెం పక్కన, బట్ నేను చూస్తూనే ఉన్నాను. కాకపోతే ఐ డెంట్ డూ ఎనీథింగ్ బికాజ్ ఐ థాట్ అది సెట్ చేసుకుంటుందేమో దాని హోమ్ పాయింట్కి అని చెప్పేసి, బట్ చేసుకోలేదు. ఫార్చునేట్లీ పెద్ద డ్యామేజెస్ ఏం కాలేదు. ఇట్స్ జస్ట్ ద ప్రొపెల్లర్స్ దట్ గాట్ డ్యామేజ్డ్. సో యా, కొత్త ప్రొపెల్లర్స్ ఇంకొక సెట్ అయితే యాక్చువల్లీ ఇస్తాడు కిట్లోనే. సో థ్యాంక్ యూ చాలా బాగుంది అంటున్నారు అమ్మాయిలు. సో బేసిక్గా కిట్లోనే ఇంకొక సెట్ ఆఫ్ ప్రొపెల్లర్స్ ఉంటాయి. సో దాన్ని యూజ్ చేసుకోవడమే.
చిన్న డ్యామేజే, ఎక్కువేం కాలేదు. సో ఆల్ గుడ్. ఆ లెసన్ ఏంటంటే బేసిక్గా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నైట్ టైం డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు. క్యాఫేకి వెళ్ళడానికి కొంచెం లేట్ అయిపోయింది బికాజ్ నేను ఇంటి దగ్గర కొన్ని షార్ట్స్ తీసుకున్నా. యాజ్ యూ ఆల్రెడీ చూసారు కదా. సో కొంచెం షార్ట్స్ తీసుకోవడానికి అటు ఇటుగా చేసేసరికి లేట్ అయింది. ఏం పర్లేదు, మనకి మంచి అవుట్పుట్ ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పాను నేను ఇట్లా వస్తున్నాను, ఐ విల్ బీ దేర్ ఫ్రమ్ 9 to 10 AM అని చెప్పేసి. చూద్దాం మనలాంటి ఒక బడ్డింగ్ చిన్న క్రియేటర్కి ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేసి. బికాజ్ జనాలకు కూడా తెలియదు కదబ్బా. నేను ఇంకా ఐ కాంట్ బ్లేమ్ దెమ్ లైక్ ఎవరు రాలేదు అంతేనా ఇదేనా చిన్న క్రియేటర్స్. వాసు ప్రాక్టికల్గా రియలిస్టిక్గా మాట్లాడుకుంటే నువ్వు ఎవరో కూడా చాలామందికి తెలియదు. తెలిసాక రాలేదు అంటే దట్స్ యాక్సెప్టబుల్. సో తెలిసేలా చేసుకోవాలి మనమే. సో యా, దాట్స్ ద పాయింట్. వెళ్దాం, కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం, కాఫీ తాగుదాం, బ్రేక్ఫాస్ట్ తిందాం. ఎవరన్నా వస్తే ఓకే, హ్యాపీగా మాట్లాడదాం. లెట్స్ లిసన్ టు దేర్ స్టోరీ అండ్ వాట్ ఐ కెన్ సజెస్ట్ అనేది నేను చూస్తాను. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ సజెషన్స్. ఇఫ్ నాట్, హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి మంచి కాఫీ తాగేసి జంప్ జిలానీ. హైదరాబాద్లో ఏ టైం అయినా ట్రాఫిక్ ఉంటుంది బస్, రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ టైమ్ యూ లీవ్. మేబీ అర్ధరాత్రి 2-3, ఒకవేళ తెల్లవారుజామున 4 ఆ టైంకి ఉండట్లేదు ఏమో. బేసిక్గా బండి సూపర్ బైక్, సూపర్ స్పోర్ట్స్ ఇలాంటివి కొంచెం ప్రీమియం బైక్స్ తీసుకున్న తర్వాత ఎక్కడికి పడితే అక్కడికి బండి తీసుకెళ్ళలేము అని అర్థమవుతుంది. బికాజ్ ఆల్రెడీ యూ హవ్ సీన్ ఇది. ఆల్రెడీ ఆ చిన్న రైడ్కి అక్కడ ఎలా ఇరిగిపోయిందో తెలీదు, ఎలా తీసేసారో తెలీదు, బట్ ఇరిగిపోయింది. ఇక మళ్ళీ అది కొనాలి అంటే ఇట్స్ గోనా కాస్ట్ మీ అరౌండ్ 5,500 రూపీస్. సెట్గానే తీసుకోవాలి, నార్మల్గా అయితే రాదంట. ఎందుకు కొని అలా పాడుంటుంది. నా బేసిక్ ఫంక్షనాలిటీ ఫర్ దిస్ లీవర్ ప్రొటెక్టర్స్ ఇస్ నా పార్కింగ్ స్పేస్ చాలా టైట్గా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి నా బార్ ఎండ్స్ ఇవన్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి నేను ఇవి ఇన్స్టాల్ చేసుకున్నా. యాజ్ యూ ఆల్రెడీ సీన్ నా పార్కింగ్ స్పేస్ ఎంత టైట్గా ఉంటుందో. మిడిల్ క్లాస్ హోమ్ బ్రో, చాలా కష్టపడి బండి కొనుక్కున్నాను నేను. సో యప్ బండి తీసి కూడా చాలా రోజులు అయిపోయింది. 1 week, ఆల్మోస్ట్ 1 week. 1 week. లాస్ట్ సాటర్డే స్టూడెంట్ ట్రైబ్ ఆ స్టూడెంట్ ట్రైబ్ వాళ్ళ ఆటో ఎక్స్పోకి వెళ్ళాం. దాని తర్వాత మళ్ళీ ఇంకా తీయలేదు. బికాజ్ నెక్స్ట్ డే ఐ స్పెండ్ హోల్ డే ఎడిటింగ్ దట్ ఈవెంట్ వీడియోస్ అండ్ నైట్ కూడా ఒక అప్రిలియా క్లబ్ లాంచ్ ఈవెంట్కి వెళ్ళాం కదా. సో దట్ టు బ్లాక్ అయితే వెళ్తున్నా. కాఫీ ఎలా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అని ఏం తెలీదు నాకు. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు దట్ క్యాఫే. బాగుంటే మళ్ళీ ఇంకొకసారి కూడా వెళ్తాను, చిన్న పని ఉంది అక్కడ. ఒకవేళ బాగుంటే. సర్ప్రైజింగ్లీ ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ రేర్ బ్రేక్స్ కొంచెం రెస్పాన్సివ్ అనిపిస్తున్నాయి నాకు. కానీ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ ఇన్సేన్ స్టాపింగ్ పవర్, ఇట్స్ జస్ట్ యువర్ ఫ్రంట్ బ్రేక్స్ మ్యాన్. యూ కాంట్ రిలై ఆన్ రేర్ బ్రేక్స్. అంత ప్రోగ్రెసివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వదు అండ్ not so great in terms of giving you that confidence in braking. So జాగ్రత్తగా ఉండండి. If anyone owns a 10R, they will probably resonate with me. అలా కూడా పక్కా అర్థమవుతుంది వీడు ఏం చెప్తున్నాడు అనేసి. ఇంకా కొద్దిగా పర్లేదనే చెప్పొచ్చు, సాటర్డే మార్నింగ్ కాబట్టి. అదే ఏ వీక్ డేనా అయ్యి ఉంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం యశోద హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉంటుంది ట్రాఫిక్. అసలు కొంచెం వదిలేస్తుంది అబ్బా బండి అయితే. 4,000 RPM దాటింది అంటే యూ విల్ ఫీల్ లైక్ ఎ రాకెట్. ఫస్ట్ ఉంది రోడ్ అక్కడ. బండి లీన్ చేస్తున్నా కూడా ఆ మంచి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి టైర్స్. బికాజ్ ఐ హ్యావ్ డ్రివెన్ RC390, R15 అండ్ CBRs. సో
కొంచెం ఇట్స్ లైక్ బేసికలీ టైర్స్ ఆర్ ది బెస్ట్ థింగ్స్ దట్ యూ కెన్ హ్యావ్. ట్రూ బ్లాక్ ఎక్కడుందో మరి, బ్రాడ్వే దాటిన తర్వాత అని చూశాను మ్యాప్స్లో అయితే. अरे नहीं यार, उधर नहीं, इधर खड़ा करूँगा. भाई गाड़ी दिखना चाहिए यार, गाड़ी दिखना चाहिए मेरे को. ये कार लगने का nasty shit. गाड़ी दिखना चाहिए मेरे को. ఒక 3-4 సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వస్తారు అనుకున్నా, కానీ ఒక్కతనే వచ్చాడు. అది కూడా యూట్యూబ్లో నేను పెట్టిన వీడియోస్కి కొంచెం ఇన్స్పైర్ అయ్యి చాలాసేపు మాట్లాడారు ఆయన. హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు బైక్స్ అండ్ ఎలా తీసుకోవాలి, చాలా క్వశ్చన్స్ అడిగారు ఆయన. బేసిక్గా ఇట్ వాజ్ రియలీ గ్రేట్ మీటింగ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఈ లివ్స్ సమ్వేర్ అరౌండ్ పద్మారావు నగర్, సికింద్రాబాద్ దగ్గరలో అంట. సో నేను పెట్టిన వీడియోస్కి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి ఒక 1 hour కూర్చొని మాట్లాడింది, ఏంటి ఎలా ఎట్లా. హీ హాస్ సో మెనీ క్వశ్చన్స్ అన్నమాట. సో హ్యాపీ. ఇట్లాంటి వాళ్ళని కలిస్తేనే నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. సో ఐ కెన్ క్రియేట్ మోర్ వీడియోస్. సో యా, కాఫీ బాగుంది. 10:40 అవుతుంది టైము. 10 o'clock వరకే అనుకున్నా, కానీ ఐ హ్యాడ్ టు గెట్ సమ్ షార్ట్స్ ఇన్సైడ్. సో అవి కూడా తీసుకున్నా. మోస్ట్లీ ఇంకెళ్ళిపోవడమే. 3-4 people మెసేజ్ చేశారు, లైక్ విల్ బీ దేర్ బై 9 AM అని చెప్పేసి. సాటర్డే వీకెండ్స్ దొరికేదే వీకెండ్స్. ఓకే, సీ యూ ఆన్ ది బైక్. ఓకే, గెట్టింగ్ రెడీ, లెట్స్ గో. సీ యూ ట్రూ బ్లాక్. మళ్ళీ కలుద్దాం. ఒక్క జెన్యూన్ ఫాలోవర్, జెన్యూన్ సబ్స్క్రైబర్ వచ్చారు. సో ఇట్ వాస్ రియలీ గుడ్ మీటింగ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. చాలా బాగుంది. లైక్ ఒక్కళ్ళు వచ్చినా కూడా హీ స్పోక్. చెప్పాను కదా, చాలాసేపు మాట్లాడారు ఆయన. రేపు ఇంకొక చిన్న షూట్ ఉంది. నేను 64 కస్టమ్స్ నుంచి అర్జున్, అండ్ వస్తే ఇంకొక BMW S1000 RR. సో వస్తే 2 BMW S1000 RRs, లేకపోతే 1 BMW S1000 RR ఓల్డ్ మోడల్ అండ్ మన ఏపెక్స్. సో యా, ఒక చిన్న రీల్ షూట్ చేద్దామని అనుకుంటున్నాము. యూ కెన్ వాచ్ దట్ రీల్ వెరీ సూన్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. ఇట్ వాజ్ అ గుడ్ క్యాచప్ మ్యాన్, గుడ్ క్యాచప్ అండ్ గుడ్ కాఫీ. బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో నాకు చెయ్యాలని అనిపించలేదు. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఎ హెవీ లంచ్ టుడే. సో కొంచెం క్యాలరీస్ కూడా చూసుకోవాలి కదా వెన్ ఐఎమ్ డ్రైవింగ్ సూపర్ బైక్, స్పెషలీ సూపర్ స్పోర్ట్స్ నడిపేటప్పుడు. యూ కాంట్ పుట్ ఆన్ వెయిట్ మ్యాన్, యూ హ్యావ్ టు బీ a little bit fit and lean so that back pains, unnecessary issues రాకుండా ఉంటాయి. సో సూపర్ స్పోర్ట్ ఓన్ చేయడం మాత్రమే కాదు, యూ ఆల్సో హ్యావ్ టు బీ ఫిట్. ఒక కంఫర్టబుల్ రైడింగ్ కావాలి అనుకుంటే యూ ఆల్సో హ్యావ్ టు బీ ఫిట్ ఇఫ్ యూ ఓన్ అ సూపర్ స్పోర్ట్. చాలా బాగా అనిపించింది ఆయనతో మాట్లాడాక. జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మోటార్ సైకిల్స్, హౌ a middle class guy can afford అన్నీ. వాట్ ఎవర్ ద వీడియోస్ ఐ పోస్టెడ్ టిల్ డేట్, he watched everything and he got connected to that stuff, man. So this is what I'm trying to do. నేను ఎప్పుడైతే ఒక కమ్యూనిటీ క్రియేట్ చేద్దాము అని అంటున్నానో, దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్. కమ్యూనిటీ అంటే ఒక గ్రూప్ కాదు భయ్యా, a group of people who have the genuine interest towards motorcycling, safety and everything. Okay, let's end the vlog here and see you in the other one. Until then, ride safe.